తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లను ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనులు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 36 మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు, జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అలాగే మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించిన అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లను ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనులు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 36 మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు, జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అలాగే మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించిన అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజు రోజుకి సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? చరిత్రతో పాటు ఇప్పటికే తిరుపతిలో భుజంగరావులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారిని రికార్డు కూడా తరలించారు. ఇప్పటికే చరిత్రను సుమారుగా 7 రోజుల పాటు విచారించారు. 7 రోజుల పాటు విచారించడం నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి విషయాలను ప్రణీత్రావు ఇప్పటికే వెల్లడించారు. అయితే ప్రణీత్రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు తిరుపతిలో భుజంగరావులను కూడా అదుపులోకి తీసుకుని వారిని కూడా విచారించి వారి దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు, చాలా కీలకమైనటువంటి విషయాలు, సున్నితమైనటువంటి అంశాలు ప్రస్తుతం బయటపడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను మాత్రమే కాదు, బిల్డర్లు, ఆ తర్వాత వ్యాపారులకు సంబంధించినటువంటి బంగారు వ్యాపారులు కావచ్చు, తర్వాత మిగతా ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే విచారణలో ఈ ముగ్గురు వెల్లడించినట్టు ఇప్పటికే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ముందుగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడానికి ప్రత్యేకంగా డివైజ్లను తీసుకొచ్చి వాటి సహకారంతో ట్యాపింగ్లను మొదలు పెట్టారు. అనంతరం వాటిని దుర్వినియోగం చేస్తూ కొంతమంది ప్రముఖులు, ఆ తర్వాత హవాలా వ్యాపారులు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బిల్డర్స్, వీరందరి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. వారి కదలికల మీద కూడా నిఘా పెట్టారు. వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రణీత్రావు గ్యాంగ్ నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది హవాలా వ్యాపారులకు సంబంధించినటువంటి అంశాల మీద వారు ఎప్పుడెప్పుడు అమౌంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ హవాలా రూపంలో డబ్బులు పంపిస్తున్నారు అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టినటువంటి ప్రణీత్రావు వారి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వారి దగ్గర నుంచి కూడా లబ్ధి పొందాలనేది ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించిన ఫోన్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు తిరుత ఒక అంశం అయితే ఇప్పటికే ఈ ముగ్గురిని రిమాండ్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే అందులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పోలీసులు పొందుపరిచారు. ప్రధానంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే తామంతా కూడా పనిచేశామంటూ కూడా ప్రణీత్రావుతో పాటు తిరుపతిలో భుజంగరావు ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది. అయితే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ప్రభాకర్ రావు ఇస్తే ఆ ఫోన్ నంబర్లను ట్యాప్ చేసి అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాము ప్రభాకర్ రావుకి ఇచ్చామంటూ కూడా ప్రణీత్రావు చెప్పారు. మరోవైపు తిరుపతిలో అలాగే భుజంగరావుకు సంబంధించినటువంటి కొంతమంది నంబర్లు వీరిద్దరు ఇచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి నంబర్లను ట్యాప్ చేసి అది కూడాను వారికి నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఇప్పటికే ప్రణీత్రావు కూడా సమాచారం స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇందులో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలను తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో, ప్రభుత్వం మారుతుందన్నాక ఆ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రధాన డివైజ్లన్నీ కూడా తమంతా కలిసి ధ్వంసం చేశామంటూ ఈ ముగ్గురు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ హార్డ్ డిస్క్ ఏవైతే ఉంటాయో హార్డ్ డిస్క్ ముక్కలుగా చేసి వాటన్నిటిని కూడా వివిధ ప్రాంతాల్లో పారవేశామంటూ కూడా చెప్పారు. ఎక్కడికక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అంశాలు బయటపడకుండా ఉండేందుకు తామంతా జాగ్రత్త వహించామంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో మొత్తానికి కేవలం ఉగ్రవాద నిరోధక చర్యలకు మాత్రమే వాడాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడానికి ప్రధానంగా ఈ రోజంతా వాడినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా టీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. కొంతమంది టీఆర్ఎస్ నేతలకు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. బయట నుంచి టీఆర్ఎస్ నేతలు కొన్ని ఫోన్ నంబర్లను ఇంకా ప్రణీత్రావుకు
పంపినటువంటి నేపథ్యంలో ఆ ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టుగా తెలిసింది. అందుకు సంబంధించినటువంటి వివరాలను ఆ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఆ డేటా అంతటి కూడా అదే టీఆర్ఎస్ నేతలకు తిరిగి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నీ ప్రస్తుతం దర్యాప్తులో పోలీసులు రాబట్టారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆ టీఆర్ఎస్ నేతలకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదంతా కూడా వాళ్ళు బయటపెట్టుకునే అవకాశం అయితే ఉంది. వారు కూడా నోటీస్ ఇచ్చి విచారణకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కేవలం ఇప్పుడు ముగ్గురుతో మాత్రమే అరెస్ట్ ఎండైందని చెప్పుకోవచ్చు. ఇంకా మరికొన్ని అరెస్టులు కూడా త్వరలోనే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు అలాగే రాధాకృష్ణలకు లుకౌట్ నోటీసులను కూడా పోలీసులు జారీ చేశారు. అయితే ఇదంతా ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇక ఇదంతా కూడా ప్రైవేట్ శక్తులను, బిల్డర్లను, తర్వాత హవాలా వ్యాపారులను బెదిరించినటువంటి తీరు కూడా ప్రస్తుతం గణలోకి వస్తుంది. సో మొత్తం ఇదంతా అంశం మీద కూడా సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు చాలా పకడ్బందీగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతే పకడ్బందీగా ఆధారాల సేకరణ కూడా చేస్తున్నారు.